ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. విశ్వాయమానరజసా కమలేన నాభో వక్షస్థలే చ కమలాస్తనచందనేన ఆమోదితోపి నిగమైః విభురంఘ్రియుగ్మే ధత్తేన తేన శిరసా తవ మౌళిమాలా. ప్రియ భగవద్బంధువులరా, మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఇప్పుడు 17వ పాసురంలో ప్రవేశించాం. చాలా విశిష్టమైనటువంటి పాసురము. అంబరమే తన్నీరే సోరేయరం సెయ్యం எம்பெருமான் நந்தகோபாலா எழிந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழிந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழிந்திராய் செம்பொன் கழலடி செல்வா பலதேவா உம்பியும் நேயும் உறங்கேல் ఏలోరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. చాలా అద్భుతమైనటువంటి పాసురం అండి. ఇందులో నందగోపాలుడికి వస్త్రదాతగా, జలదాతగా, అన్నదాతగా 3 విశేషణాలని వాడుతుంది ఆండాళ్ తల్లి. ఈ 3 కూడా మనం ఆచార్యులకు సమన్వయించుకోవాలి. ఇక్కడ అంబరము అంటే ఆకాశము అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి వారు మనకి ఆచార్యులే. తన్నీరు అంటే విరజానది స్నానం చేయించేవారు ఆచార్యులే. అలాగే సోరే అన్నము అంటే భగవంతుని అన్నముగా అనుభవించడము. అహమన్నమని భగవంతుడి చేత మనం అనుభవింపబడడం, మనం భగవంతుని అనుభవించడము అనేటువంటి అద్భుతార్థాన్ని చెప్తారు. తర్వాత యశోదని, తర్వాత కృష్ణుణ్ణి, తర్వాత బలరాముణ్ణి కూడా నిద్ర లేపినట్లుగా ఇందులో ఉంటుంది. చాలా విశేషార్థం. ముందు నందగోపుడు అంటే ఆచార్యుడని, తర్వాత యశోదంటే మంత్రమని, తర్వాత కృష్ణుడంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి భగవత్ తత్వమని, ఆ తర్వాత భాగవత విశేషంగా బలదేవుడనే అర్థాలని ఇందులో చెప్తారు. ఆండాళ్ తల్లి మొదటి 10లో ఓంగిలో వామనావతారాన్ని చెప్పి 10 నుంచి 20 దాకా వచ్చేటువంటి పాసురాల్లో అంబరమూడరుత్తు ఓంగి అనేటువంటి ఈ పాసురంలో మళ్ళీ వామనావతారాన్ని తలుచుకుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇవాళ దివ్యస్థలం చూస్తే కాంచీరామ విన్నగరం అనేటువంటిది. ఇక్కడ వామనమూర్తి యొక్క సౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి అది. తర్వాత
మనకి చాలా విశేషమైనటువంటి రామానుజ సంబంధం చెప్పుకోవాలి అంటే పరమపదాన్ని ఇచ్చేటువంటి వారు విరజని మనకి స్నానం చేయించేవారు భగవద్ రామానుజులే అనేటువంటి అర్థం చెప్తాం. ఇంకా శ్రీరంగగిరిలోకి మనం వచ్చామంటే బ్రహ్మోత్సవాలండి. ఆలయ నిర్మాణం ప్రతిష్ఠ జరిగినటువంటి వైశిష్ట్యాన్ని పురస్కరించుకుని చేసేటువంటి బ్రహ్మోత్సవాలలో ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా చిన్నజీయర్ స్వామి వారు బయలుదేరి వస్తారు. ఎలాగైతే శ్రీరంగానికి భగవద్ రామానుజులకి అవినాభావ సంబంధం ఉందో అలా శ్రీరంగగిరికి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏ ఉత్సవాలు జరిగినా ఏ వైభవాలు జరిగినా నేనున్నాను అంటూ దగ్గర నిలబడి చేయించేటువంటి యతీంద్రులు చిన్నజీయర్ స్వామి వారు తప్పనిసరిగా ఈ బ్రహ్మోత్సవాలకి రావడము అనేటువంటిది నిజంగా అందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్ట విశేషము. అలాంటి రంగగిరిలో జరిగేటువంటి ఉత్సవాలను దర్శిద్దాం రండి. జై శ్రీమన్నారాయణ.